హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఖుర్షీద్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పల్లంకూర్ పక్కనున్న కందికుప్పలో ఒక లైట్ హౌస్ ఉందండి. అక్కడికి వెళ్తున్నాం, రండి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ లైట్ హౌస్కి వెళ్ళే దారిలో అయితే మాత్రం వ్యూ అయితే చాలా బాగుంటుందండి. మనం మడాడివీడు మధ్యలో నుంచి ఉంటుందండి. రోడ్డు అంతా చాలా బ్రిడ్జ్లు అయ్యి ఉంటాయి. పాయలు కాలువలు దాటుకుంటూ వెళ్ళాలి. చుట్టూరు అయితే మాత్రం మడాడుగులు ఉంటాయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కందికుప్ప లైట్ హౌస్కి అయితే వచ్చామండి. ఇప్పుడు ఏమైనా అవకాశం ఉంటే పైకెక్కి వ్యూ చూపిస్తామని, రండి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బాగా పాతకాలమైన లైట్ హౌస్ అండి. ఇది 1902లో కట్టిన లైట్ హౌస్ అండి. ఇది ఒకసారి పైకి చూపించండి. ఇప్పుడు మనమేమో కొత్తగా కట్టిన లైట్ హౌస్లోకి టికెట్ తీసుకున్నాం. లోపలికి వెళ్దాం పదండి. ఈ పక్కన అయితే మనకి రైట్ సైడ్లో ఏదైతే ఉందో ఫ్రెండ్స్, విజిట్కి వచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఎలా ఉంటుందండి. సండే అయితే ఫుల్ డే ఎలా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కొత్తగా ఉన్న ఇది లైట్ హౌస్కి అయితే వెళ్తున్నామండి. ఇది 2015లో కట్టిందండి. ఇది లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళేటప్పుడు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. చెప్పులు అవి విడిచేసి లోపలేమి ఎవరిని డిస్టర్బెన్స్ చేయకుండా పైకి వెళ్ళి చాలా జాగ్రత్తగా చూసుకొని తిరిగి వచ్చేద్దాం, రండి. ఫ్రెండ్స్, ఈ లైట్ హౌస్ హైట్ అయితే ఏదైతే ఉందో అది 200 మీటర్ల పైనే ఉంటుందని నా అంచనా. ఫ్రెండ్స్, పైకి వెళ్ళిన తర్వాత గాలి అయితే మాత్రం చాలా దారుణంగా వేస్తుందండి. మనల్ని గెంటేసి అంత గాలి వేస్తుంది. చిన్నపిల్లల్ని తీసుకొస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. నన్ను అడిగితే చిన్నపిల్లల్ని తీసుకురాకుండా ఉంటేనే మంచిదని అనిపిస్తుంది నాకైతే. ఫ్రెండ్స్, రండి. లోపల మెట్లు అయితే రౌండ్గా ఉన్నాయండి. చాలా జాగ్రత్తగా ఎక్కి వెళ్దాం, రండి. ఫ్రెండ్స్, లోపల వెళ్తున్నామండి. లోపల మెట్లు సుమారు 230 మెట్లకి పైనే ఉన్నాయండి. రండి వెళ్దాం, చూద్దాం చివరికి ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం పదండి. ఫ్రెండ్స్, పూర్తిగా పైకి వచ్చేసిన తర్వాత మెట్లు ఎలా కనపడుతున్నాయో చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, నా జీవితంలో మొదటిసారిగా లైట్ హౌస్ ఎక్కానండి. నిజంగా ఇక్కడ నుంచి వ్యూ ఉంది. అసలు మాట్లాడడానికి మాటలు రావట్లేదు. నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా. నిజంగా నా జీవితంలో మొట్టమొదటిసారిగా లైట్ హౌస్ ఎక్కానండి. ఇది పాత లైట్ హౌస్ అని చెప్పేసి కింద నుంచి చూపించాను కదా, అది ఆ పాత లైట్ హౌస్. అది దానికంటే హైట్ కట్టారు ఇప్పుడు 2015లో మన కొత్త లైట్ హౌస్ ఇప్పుడు మనం ఉన్నది. రండి ఒకసారి అలా రౌండ్ వ్యూ ఎలా ఉందో చూద్దాం. పైకి వచ్చిన తర్వాత అయితే మాత్రం నాకు నిజంగా మతిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఇదంతా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అండి. ఇది మడడువులు ఇవన్నీ మనకు కనపడుతున్నదంతా మడడివి. ఇక్కడ నుంచి మనం ఈ లైట్ హౌస్ నుంచి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళేటప్పటికి ఇటు పక్క అంతా సముద్రం. ఇప్పుడు ఇటువైపు నుంచి మనం చూస్తే కంటి చూపు మేర వరకు మనకి ఎలాగైతే పచ్చదనం కనపడి ఎలాగైతే మనకి అడవి కనపడుతుందో, ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్ళేటప్పటికి మన కంటి చూపు మేర వరకు వాటరే ఉంది. అసలు మనం ఎక్కడున్నామా అనిపించింది సార్ నిజంగా అయితే. రండి ఫ్రెండ్స్ చూద్దాం, రండి. నేనైతే మాత్రం చాలా ఆనందపడ్డాను. నా కళ్ళతో చూడండి. మీరు ఎప్పుడైనా వచ్చి ఉంటే కనుక మాత్రం ఒకసారి రండి. మీరు ఒకసారి లైఫ్లో ఒకసారైనా రండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. గాలి కూడా చాలా ఎక్కువ వేస్తుంది ఇక్కడ. ఇదంతా మనం ఏదైతే ఆ పక్కన ఉన్నాం కదా, మడడివిల పక్క నుంచి ఇటు పక్కకు వచ్చాము. ఇక్కడ చూడండి, ఇదంతా సముద్రం. అక్కడైతే ఓఎన్జీసీ వాళ్ళు రిగ్గు కూడా కనపడుతుంది మనకి. ఎంత హైట్లోంచి ఉన్నామో నిజంగా చెప్పాలంటే వండర్లాలో వీళ్ళు ఎక్కినప్పుడు కూడా నాకు ఇంత ఆనందం కలగలేదు. ఈ లైట్ హౌస్ ఎక్కినప్పుడు చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది.
ఉంటుంది. మీరు కూడా ఒకసారి చూడండి, ఆనందించండి. రండి, అవకాశం కుదిరితే ఒకసారి రండి. ఫ్రెండ్స్, ఇక్కడ దాకా నా వీడియో చూశారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. పైనుంచి ఫారెస్ట్ సీ చూశారు కదా, ఇప్పుడు ఒకసారి పైనుంచి కింద చిన్నపిల్లలు ఆడుకునే పార్క్ చూద్దాం రండి.